భారతీయ జనతా పార్టీ అయితే పంతం నెగ్గించుకుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీని దారిన పెట్టాలని మహారాష్ట్రలో తమ దారిలో పెట్టుకుని తాము మాత్రం అగ్రభాగంలో ఉండాలి, తక్కువ సీట్లు వచ్చినా సరే అని భావించినటువంటి ఉద్ధవ్ థాకరేని పక్కన పెట్టి ఆ పార్టీని శివసేన నిలువుగా చీల్చి షిండేకి నెత్తినెక్కించుకుంటే చివరికి ఆ శివసేనకి సంబంధించినటువంటి షిండే నాయకుడే అయినటువంటి అసలైనటువంటి షిండేనే చివరికి భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది పెడుతుంటే తన డిప్యూటీ సీఎంగా అంటే మొహమాటం లేకుండా నీకు సీఎం ఇవ్వనని చెప్పేశారు. అట్లాగే నీకు డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా శాఖపరమైనటువంటి నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వమని చెప్పేశారు. ఫైనల్గా శాఖల కేటాయింపులో హోంశాఖ బీజేపీని అటు పెట్టుకుంది, విద్యుత్ శాఖ బీజేపీ దగ్గర పెట్టుకుంది, న్యాయశాఖ కూడా బీజేపీ దగ్గర పెట్టుకుంది. అజిత్ పవార్కి ఆర్థిక ప్లానింగ్ శాఖ ఇచ్చారు. చివరికి షిండేకి హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలు షిండేకి ఇచ్చారు. రెవెన్యూ శాఖ చంద్రశేఖర్ ప్రభావతికి, వ్యవసాయ శాఖ మాణిక్రావు సరస్వతికి, సివిల్ సప్లై ధనుంజయ రుక్మిణి మండేకి, పరిశ్రమలు ఉదయ్ స్వరూప రవిచంద్ర, ఐటీ ఆశిష్ బినాల్కి కేటాయించారు.